పంచభూతలింగాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం. వీటిని పంచభూతలింగాలు అంటారు. వీటిలో మొదటిది పృథ్వీలింగం. ఇది మట్టిలింగం, కంచిలో ఉంది. ఇక్కడ మహాదేవుడు ఏకాంబరేశ్వరుడుగా ఉద్భవించాడు. ఈ శివలింగాన్ని పార్వతీదేవి ప్రతిష్ఠించింది. ఇక్కడ ఉన్న అమ్మవారిని కామాక్షిదేవి అంటారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఒకటి. రెండవది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఆకాశలింగ దర్శనం రహస్యమైన ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది. ఇక్కడ లింగ దర్శనం ఉండదు. అందుకే చిదంబర రహస్యం అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ నటరాజస్వామి, శివకామి సుందరీదేవి అమ్మవారు మాత్రమే ఉంటారు. మూడవది జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడు నీటి ప్రవాహం ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో గల జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది. ఇక్కడ స్వామివారు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్య పాతక నివారణ కొరకు ఇక్కడ జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే శివుడికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది. నాలుగవది అగ్నిలింగం. తమిళనాడు అరుణాచలంలో తిరుమన్నామలై క్షేత్రంలో జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు. అరుణాచల శిఖరంపై ఒక అగ్నిలింగం ఉద్భవించి తేజోలింగమైనాడు. ఆయన పేరే అరుణాచలేశ్వరుడు. ఐదవది వాయులింగం. ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలో శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగంగా ఉద్భవించాడు. ఇక్కడ శివుణ్ణి శ్రీకాళహస్తీశ్వరుడు అని అంటారు. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగుకి మోక్షం కలిగించిన క్షేత్రం ఇది. ఈ పంచభూతలింగాలు మన హిందూ పురాణాలలో ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి.